చేరువచ్చిన మీ అందరికీ మరోసారి వందనాలు సమర్పిస్తున్నాను. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించి వారందరూ హింస పొందుదురు. వాస్తవమైన సమాచారం ఏమంటే, ఆది నుండి నీతికి దుర్నీతికి మధ్య పోరాటం జరుగుతూ ఉంది. నీతికి దుర్నీతికి మధ్య జరిగే పోరాటంలో నీతిపక్షంగా బ్రతికిన వారు హింస పొందిన వారై ఉన్నారు. అందువల్ల ఒకవేళ మీరు నీతిపక్షంగా చేరితే ఇది సహజమైన సంగతి, ఇది ఆశ్చర్యపడాల్సిన అవసరం ఏమీ లేదు. పరలోకమందున్న దేవుడు మానవ పాపమునకు విమోచనగా క్రీస్తు ప్రభువును పరిచయం చేసినప్పుడు ప్రభువైన యేసు వధింపబడిన గొర్రె పిల్ల అని చెప్పేశాడు. వధింపబడిన గొర్రె పిల్ల, అది గొర్రె పిల్ల కాదు. వధింపబడిన గొర్రె పిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు స్తోత్రము పొందిన అర్హుడని కేకలు వేసే ప్రత్యేకించి, ఇది ఈయన జగత్తు పునాది వేయబడక మునుపు వధింపబడిన గొర్రె పిల్ల. మనం చదివే మాటలు ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనంలో భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడిన గొర్రె పిల్ల యొక్క జీవగ్రంథం అని చెప్పేశాడు. జగదుత్పత్తి మొదలుకొని వధింపబడిన గొర్రె పిల్ల ప్రభువైన యేసు. కారణం ఏమంటే, పరలోకమందున్న దేవుడు స్వయంగా తానే నీతికి దుర్నీతికి పోరాటం పెట్టాడు, విరోధం పెట్టినవాడు దేవుడు. ఆ రెండు సఖీగా నిలిచి ఉండలేవు. నీతి దుర్నీతి కలిసి జీవించలేవు. నీతి దుర్నీతి కలిసి పొసగలేవు. నీతికి విరోధంగా దుర్నీతి, దుర్నీతికి విరోధంగా నీతి ఒకదానికి ఒకటి వ్యతిరేకంగా ఉండిపోతాయి. అందువల్ల వాస్తవానికి ఏం జరిగిందంటే, నరుడు పాపం చేసిన మొదటి రోజున ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో పరమందున్న దేవుడు స్వయంగా తానే నీతికి దుర్నీతికి విరోధం పెట్టాడు. క్రీస్తు ప్రభుకు అపవాదికి విరోధం పెట్టాడు. విరోధం పెట్టినవాడు దేవుడు. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకు వైరం విరోధం పెట్టవచ్చాను అని చెప్పేశాడు. కాబట్టి రెండు ఒకదానికొకటి వ్యతిరేకమైనవి, విరోధ భావాలు కలిగినవి. నీతి దుర్నీతి పొసకవు, కలిసి నివసించలేవు. కలిస్తే కొట్లాడుకుంటాయి. నీతికి దుర్నీతికి జరిగే కార్యక్రమం అది. కాబట్టి నువ్వు నీతిపక్షంగా నిలిచి ఉంటే హింస పొందేది సహజమైన సమాచారం. దుర్నీతి క్రూరత్వం వహిస్తుంటది, నీతి సహిస్తూ ఉంటుంది. నీతికుండే లక్షణం అది. నీతి సహిస్తుంటది, దుర్నీతి దౌర్జన్యం చేస్తుంటది. దుర్నీతి యొక్క స్వభావము దౌర్జన్యం చేయటం దుర్నీతి యొక్క స్వభావం. అందువలన నువ్వు దౌర్జన్యం చేయడానికి పూనుకుంటే దుర్నీతి పక్షం వాడవే కానీ నీతి పక్షం వాడవటానికి అవకాశం ఉండదు. అందువల్ల పరమదేవుడు ఏం చేశాడంటే, ఆదాము మొదట పాపం చేసిన రోజున మరియు నీకును స్త్రీకిని అపవాదికి స్త్రీకి నీ సంతానమునకును ఆమె సంతానమునకు విరోధం పెట్టవచ్చునని అన్నాడు.
దేవుడు పెట్టిన విరోధం ఇది. రెండు పసుకే అవకాశాలు ఉండవు. ఒకవేళ పసుకుతుందంటే దేవుని యొక్క నియమంలో నిలవకపోతే నీతి దుర్నీతి కలిసి ఉండిపోతాయి. నీతి దుర్నీతి కలిసి ఉన్నాయంటే దేవునికి వ్యతిరేకంగా నిలబడి ఉన్నాయి అన్నమాట విశేషమైన సమాచారం. అందువల్ల దేవుడు చేసిన కార్యక్రమం ఇది. నీతికి దుర్నీతికి విరోధం. మరి నీకును స్త్రీకిని, నీ సంతానమునకును ఆమె సంతానమునకును అక్కడ ఆగిపోలా. సర్పంతో అహవతో ఆగిపోలా కార్యక్రమం. సంతానానికి సంబంధించిన కార్యక్రమం. సంతానం కొనసాగించే సంతానము తరతరాలు కొనసాగుతుంటాయి. ఒక తరానికి సంబంధించిన కార్యక్రమం కాదు. కాబట్టి నీతి యొక్క సంతానము కొనసాగుతుంటుంది, దుర్నీతి యొక్క సంతానం కొనసాగుతూ ఉంటుంది. ఈ రెండు ఒక చోట కలిసే మధ్య అవకాశం లేని పరిస్థితి. కారణం ఏం జరిగిందంటే మొదటి సంగతి సమాచారం జరిగిన రోజు ఇది సమాచారం. ఒక తల్లి తండ్రికి ఇద్దరు బిడ్డలు పుట్టారు. ఒకే తల్లి తండ్రికి ఇద్దరు బిడ్డలు పుట్టారు. వారి మధ్యలో ఆప్యాయత, అనురాగము, ప్రేమ, బాంధవ్యము ఉండాల్సిన సమాచారం. ఒక తల్లి బిడ్డలు, ఒక తల్లి కన్నా గర్భం నుంచి వచ్చిన బిడ్డలు ఇద్దరు. వారి మధ్యలో రక్త సంబంధం ఉంది. రక్తం పంచుకుని పుట్టారు. అలాంటి పరిస్థితుల్లో ఒకడు దుర్నీతి పక్షంగా చేరాడు, మరొకడు నీతి పక్షంగా నిలబడ్డాడు. కాబట్టి పరిస్థితి ఇది. కాబట్టి నువ్వు ఎవరిపైనా సరే నువ్వు నీతిపక్షంగా నిలబడితే దుర్నీతి చేత హింసించబడటం సాధ్యమని సమాచారం. కాబట్టి క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించి వారందరూ హింస పొందుతున్నదానికి కారణం ఇది, ప్రత్యేకమైన కారణం ఇది. దేవుడు పెట్టిన విరోధం. అందువలన క్రీస్తు సంఘాల్లో దుర్నీతితో సాంగత్యం ఉండకూడదని దేవుని యొక్క నిర్ణయం చేయబడింది. ప్రత్యేకించి 2 కొరింథీ 6వ అధ్యాయం 14వ వచనంలో రాబడింది. 2 కొరింథీ 6వ అధ్యాయం 14వ వచనం నుండి పొసకని సహవాసం లేని, శక్తి లేని పరిస్థితుల గురించి మాట్లాడుతున్నాడు. మీరు అవిశ్వాసులతో విజ్జోడుగా ఉండకూడదు అని చెప్పి మొదటి సమాచారం. మీరు అవిశ్వాసులతో విజ్జోడుగా ఉండకండి. అది జోడా కుదరదు, కుదిరకు జోడా కాదు చెప్పేసి ప్రత్యేకించి జోడాగా ఉండొద్దు. దేనికి జోడాక లేదు. అవిశ్వాసం విశ్వాసం రెండు పెనవేసుకొని ఉండలేవు. విశ్వాసము పెనవేసుకొని ఉండలేని పరిస్థితుల్లో ఒకదానికొకటి విరోధంగా నిలిచుంటుంది. ఏదైనా తోటలో జరిగిన ఏదైనా తోటలో బయట జరిగిన కార్యక్రమం ఇదే. అన్నదమ్మలిద్దరు, ఒక తల్లి బిడ్డలు, ఒక గర్భం నుంచి బయటకు వచ్చిన వారు. ఏం జరిగిందని చెప్పేసారు గ్రంథం. ఒకడు విశ్వాసి, మరొకడు అవిశ్వాసి. సమాచారం అది హెబ్రీలకు 11వ అధ్యాయంలో 4వ వచనంలో రాబడింది. హెబ్రీలకు 11వ అధ్యాయం 4వ వచనం గ్రంథం తెలియజేసే విశేషమైన సమాచారం. హెబ్రీ 11వ అధ్యాయము 4వ వచనంలో విశ్వాసమును బట్టి హేబేలు కయ్యను కంటే మరి శ్రేష్టమైన బలి దేవుడికి అర్పించని చెప్పాడు. విశ్వాసం లేని పరిస్థితి. అవిశ్వాసంతో విజ్జోడుగా ఉండకండి. అవిశ్వాసి అయిన వాడు హే కయ్యను, విశ్వాసి అయిన వాడు హేబేలు. రెండు పసిగట్టిన కార్యక్రమం పసిగట్టడానికి వీలేని పరిస్థితి కానీ గ్రంథం తెలియజేయండి. మీరు అవిశ్వాసంతో విజ్జోడుగా ఉండకండి. ఎవరు చెప్పారు? పరమానంద దేవుడు. నేనే చెప్తున్నా ఈ సమాచారం అన్నాడు.
అవిశ్వాసంతో విడ్డోడుగా ఉండకండి. కాబట్టి కయ్యనుతో హేబేలు పొసిగి ఉండే పరిస్థితి లేకుండా పోయింది. విశ్వాసమును బట్టి హేబేలు కయ్యను కంటే శ్రేష్టమైన బలిని దేవునికి అర్పించిన అభిప్రాయం. వాస్తవ సమాచారం ఏమంటే దేవుడు విశ్వాసాన్ని అంగీకరించేవాడు. దేవునితో నరుడికి సంబంధం కలిగి ఉండాలంటే ఒకే మీడియం. ఆ మీడియం ఏమంటే విశ్వాసం అనే మీడియంతో దేవునికి మనుషుడికి సహవాసం ఏర్పడుతుంది. విశ్వాసం లేకపోతే దేవునికి మనుషుడికి సహవాసం ఏర్పడే అవకాశం లేదు. అందువల్ల 11వ అధ్యాయం 6వ వచనం ఏం చెప్పాడంటే హెబ్రీ 11:6లో విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యం. విశ్వాసం లేకపోతే దేవునికి ఇష్టడైనటం అసాధ్యం. కాబట్టి దేవునికి సహవాసం కలిగి ఉండాలంటే విశ్వాసం కావాలి. ఆ విశ్వాసం కలిగిన వాడు హేబేలు. నువ్వేమి దేవునికి అర్పించావు అనేది ప్రాముఖ్యమైన సమాచారం కాదు. నువ్వు ఎలాగో అర్పించావు అనేది ప్రాముఖ్యమైన సమాచారం. కయ్యను దేవునికి అర్పణ తెచ్చిన వాడే. తన వ్యవసాయదారుడు సేద్యం చేసేవాడు కాబట్టి వ్యవసాయ పంట ఉంది. ఆ పంటలో భాగం తీసుకొచ్చాడు, దేవునికి అర్పించాడు. గ్రంథం ఏమందంటే ఇది విశ్వాసం సంబంధించినది కాదు. విశ్వాసము సత్క్రియ చేసేది విశ్వాసము. నీ విశ్వాసం అంటే సత్క్రియ చేస్తుంది. సత్క్రియ చేయని విశ్వాసం అనబడదు. కాబట్టి విశ్వాసానికి సత్క్రియ అనేది జత కూడితేనే అది అంగీకరించబడే కార్యక్రమం అవుతుంది. తీతు పత్రికలో 3వ అధ్యాయం 8వ వచనం రాబడి ఉంది. తీతు పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో గ్రంథం అంటుంది, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, ఈ మాట నమ్మదగినది కనుక దేవుని విశ్వాసం ఉంచేవారు సత్క్రియలు శ్రద్ధగా చేస్తుండాలి. అది సమాచారం. ఈ మాట నమ్మదగిన మాట. ఈ మాట నమ్మదగినది ఏదనగా దేవుని విశ్వాసం ఉంచేవారు సత్క్రియలు శ్రద్ధగా చేస్తుంటారు. సత్క్రియ లేని విశ్వాసము అంగీకరించబడే కార్యక్రమం. విశ్వాసం అంటే సత్క్రియ ఉంటుంది. విశ్వాసము సత్క్రియ అనేది ఒకదాన్ని విడదీయలేని పరిస్థితి. అందువల్ల ఏం చేశాడంటే విశ్వాసమును బట్టి హేబేలు కయ్యని కంటే శ్రేష్టమైన బలిని దేవునికి అర్పించాడు అన్నాడు. విశ్వాసమును బట్టి సత్క్రియ చేశాడు అన్నాడు. విశ్వాసం లేనివాడు సత్క్రియ చేయలేడు. ఇది మతం కాదు. ఒక దేవుడు ఆది నుంచి మత వ్యవస్థను అంగీకరించిన వాడు కాదు. ఆది నుంచి మత వ్యవస్థను అంగీకరించిన వాడు కాదు. కాబట్టి ఆదిలో ఏం జరిగిందంటే ఒక మతం లాంటి పరిస్థితుల్లో దేవునికి మనం ఏదైనా అర్పించాలి కదా అనే ఉద్దేశంతో కయ్యను ఏం చేశాడు అంటే తన పొలం పంటలో భాగం తీసుకొచ్చాడు. నువ్వు విశ్వాసంతో చేసావు ఈ కార్యక్రమం. విశ్వాసంతో చేసేది సత్క్రియ అయ్యి ఉంటుంది. కాబట్టి గ్రంథం ఏం చెప్పిందంటే నువ్వు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తి కొనవా. హేబేలుతో కయ్యనుతో దేవుడు మాట్లాడిన సమాచారం. సత్క్రియ చేస్తే తలెత్తుకోవచ్చు. సత్క్రియ చేయని ఎడల పాపం నీ వాకిట పొంచి ఉన్నది అని చెప్పేశాడు. పాపానికి నీ మీద ఆశ కలుగుద్ది, వాంఛ కలుగుద్ది. నీ మీద పాపానికి వాంఛ. కాబట్టి పాపమునకు వాంఛ కలిగిన వాడు పాపం సంబంధించి ఉంటాడు. పరిస్థితి ఏదది వాస్తవ సమాచారం. అందువల్ల ఏం జరిగిందంటే సత్క్రియ చేస్తే తలనెత్తుకునేవాడే, సత్క్రియ చేయలేదంటే విశ్వాసంతో చేయలేదన్నమాట. విశ్వాసంతో చేయలేని కార్యక్రమం మత సంబంధమైన కార్యక్రమం. దేవునికి ఇచ్చేది విశ్వాసం లేకుండా చేసేది మత సంబంధమైన కార్యక్రమం కానీ విశ్వాస సంబంధమైన కార్యక్రమం కాదు. దేవుడు కోరుకున్నది విశ్వాసం.
నీకు నాకు బాంధవ్యం కలిగి ఉండాలంటే నీకు విశ్వాసం ఉండాలి. నా యందు విశ్వాసం కలగకపోతే నీ అర్పణ నాకు అవసరం లేదు. విశ్వాసం లేకుండా నువ్వు చేసే కార్యక్రమం నాకు అవసరం లేదు. విశ్వాసంతో చేసేది నేను అంగీకరించి దేవునికి ఉండే హక్కు అది. దేవుడు ఇలాగూ తన హక్కును డిమాండ్ చేస్తుంటాడు. నేను విశ్వాసాన్ని అంగీకరిస్తాను, విశ్వాసాన్ని సత్క్రియగా పరిగణిస్తాను అని చెప్పేసి మన దేవుడు. అందువల్ల ఏం చేశాడు అంటే హేబేలు కయ్యని కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించాడు. దేనికంటే ఇది శ్రేష్టమైన బలి ఎలాగయ్యింది? విశ్వాసాన్ని బట్టి జరిగితే అయ్యింది. సత్క్రియ చేసిన కనుక అంగీకరించబడింది. దేవుడు కోరుకునే సత్క్రియ నీ విశ్వాసంతో చేసే క్రియలు సత్క్రియలు ఉంటాయి. దేవుడు చెప్పాడు, నేను అనుసరించబోతున్నా, ఆయన మాట్లాడిన మాటలు గౌరవిస్తాను, విధేయం చూపిస్తాను అనేది స్వభావం దేవుడు మనుషుల దగ్గర కోరుకునే విశేషమైన సమాచారం ఏంటిది? ఆయన చెప్పాడు, నేను చేస్తున్నా, అంత సమాచారం. కాబట్టి విశ్వాసం బట్టి హేబేలు కయ్యని కంటే శ్రేష్టమైన బలి అర్పించాడు. నీతికి దుర్నీతికి పోరాటం ప్రారంభమైంది. దేవుడు కయ్యని అర్పణ అంగీకరించలేదు, విశ్వాసంతో చేయలేదు కాబట్టి అర్పించలేదు. నువ్వు మత సంబంధమైన కార్యక్రమం లాగా చేసావు, అంగీకరించబడేది కాదు. నీ మతం నాకు అవసరం లేదు, నాకు విశ్వాసం కావాలి. ఈ రోజున మత సంబంధమైన కార్యక్రమాలు లోకంలో అనేకమైన మత సంబంధమైన కార్యక్రమాలు, దేవునికి అంగీకారమైన కార్యక్రమం కాదు. నువ్వు విశ్వాసంతో చేస్తే, నేను చెప్పాను, నువ్వు విన్నావు, అంతే సమాచారం. నేను ఇలా చేయమన్నాను, చేసావు, అంతే సమాచారం. దేవుడు కావాల్సిన కార్యక్రమం అది. విశ్వాసం బట్టి దేవుడు అంగీకరించే కార్యక్రమం. కాబట్టి ఒకటి నీతి అన్నాడు, రెండవ దుర్నీతి అన్నాడు. ఆ రెంటికి ఫస్ట్ కలిసి నడవలేవు. పొలంలో తమ్ముడు కనపడ్డాడంట. పొలంలో తమ్ముడు కనపడితే ద్వేషంతో రగిలిపోయిన అన్న వాడిని అంగీకరించాడు, నన్ను అంగీకరించలేదు. ద్వేషంతో రగిలిపోయిన అన్న, దుర్నీతితో రగిలిపోయిన అన్న తమ్ముడిని చూశాడు. తమ్ముడిని ఒక తమ్ముడిని చూశాడు, నరహంతకుడిగా మారిపోయాడు. ద్వేషంతో రగిలిపోయాడు. ద్వేషం అనేది దేవుడు అంగీకరించే కార్యక్రమం కాదు సహోదరుల మధ్యలో. ద్వేషం అన్న నరహత్య అన్న దేవునికి ఒకటే. ఒకడు ఈ రోజున ద్వేషం నరహత్య చేయకపోవచ్చు. ద్వేషంతో రగిలిపోతుంటే నువ్వు నరహంతకుడు, దుర్నీతి పరుడవు. నువ్వు ద్వేషంతో రగిలిపోవటానికి వెళ్ళలేదు. వాస్తవానికి సమాచారం మొదటి యోహాను పత్రికలో 3వ అధ్యాయం 15వ వచనం సమాచారం రాబడింది. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో, తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు. ఈ రోజున కయ్యన్లు చాలా మంది ఉంటారు, సమాజంలో కయ్యన్లు ఉంటారు. ఎవరి కయ్యను అంటే సహోదరుని ద్వేషించే కయ్యను. సహోదరుని ద్వేషించే హక్కు లేదు కదా, ఎవడికి హక్కు లేదు. అందువల్ల గ్రంథం తెలియజేసే విశేషమైన సమాచారం మీరు జాగ్రత్తగా ఆలోచించాల్సిన సమాచారం ఇది. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం సమాచారం రాబడింది. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 12వ వచనంలో, మనము కయ్యని వంటి వారు మైండరాదు సమాచారం. మనము కయ్యని వంటి వారు మైండరాదు. వాడు దుష్టుని సంబంధి సమాజం, సాతాను సంబంధి, దుష్టుని సంబంధి, సాతాను సంబంధి. అతను తన సహోదరుని చంపాడు. ఎందుకు చంపాడు అంటే చెప్పాడు, తన క్రియలు చెడ్డవియు, తన సహోదరుని క్రియలు నీతి కలిగిన ఎన్నుందనే కదా అని చెప్పేసి ప్రత్యేకించి సంఘర్షణ, నీతికి దుర్నీతికి పోరాటం జరుగుతున్న ఈ పోరాటంలో క్రీస్తు యేసుని సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించి వారందరూ హింస పొందుతారు. ఇది విశేషమైన సమాచారం. విశ్వాసిగా నీతిమంతుడిగా దేవుడు ఆది నుండి
విశ్వాసాన్ని నీతిగా పరిగణించే విధానాన్ని కలిగి ఉన్నాడు. విశ్వాసాన్ని నీతిగా పరిగణించేది దేవుని యొక్క ఏర్పాటు. నువ్వు నీతిమంతుడు అంటే నువ్వు క్రియలు చేసేదో నీతిమంతుడైన కార్యక్రమం కాదు. విశ్వాసం ద్వారా మనుషులు నీతిమంతులుగా తీర్చిబడే ప్రత్యేకమైన ఏర్పాటు దేవుడు నేడు కలిగి ఉన్నాడు. ప్రత్యేకించి మనం కయ్యని వంటి వారమేండురా. వాడు దుష్టి సంబంధి కాబట్టి దుష్టి సంబంధి దేవుని సంబంధి మధ్యలో సంఘర్షణ. పొలంలో కనబడ్డాడు, తమ్ముడి మీద పగబట్టి ప్రేమించి ఆదరించి కాపాడి హత్తుకొని అభిమించవలసిన జీవితం కలిగిన వాడైన కయ్యను తమ్ముడి మీద పగబట్టి ద్వేషించి చంపడానికి పోయాడు. సంఘర్షణ. ఎందుకు చంపాడు అని అడిగితే పరిశుద్ధాత్మ ప్రశ్న వేసి జవాబు చెప్తున్నాడు. తన క్రియలు చెడ్డవియు అతని సహోదర క్రియలు నీతి గలవయ్యు అయ్యనందనే కదా అని చెప్పేశాడు. నీ క్రియలు విశ్వాసపు క్రియలైతే అవి నీతిగా పరిగణించబడుతుంటాయి. నీ క్రియలు నీతి గలవి కానీ విశ్వాస సంబంధమైన క్రియలు కాకపోతే భక్తిగా ఉన్న మత సంబంధమైన కార్యక్రమాలు జరిగిస్తున్నా దేవుడు అంగీకరించే ప్రసక్తే లేదు. ప్రత్యేకించి మతాన్ని దేవుడు అంగీకరించడానికి ఆలోచన చేయటల్లా. ఒకవేళ కయ్యను దేవునికి అనుకూలమైన మతాన్ని మలుచుకోవాలని ఆలోచన చేసే దేవుడు అంటే నాకు అవసరం లేదు, నాకు మతం కాదు కావాల్సింది, నీ విశ్వాసం క్రియ సత్క్రియ కావాలి. నా మాట నేను మాట చెప్పాను, విదేశీ చూపించే మనిషి కావాలి నాకు. మా దేవుడు కావాలి చేసి కోరుకునే కార్యక్రమం. అలాగూ నేను నడిస్తే సద్భక్తితో బ్రతుకుని ఉద్దేశించితే నీ గతి అదే గతి. అన్న తమ్ముని చంపేశాడంట, జడ్జి వచ్చేసాడు, కిందికి వచ్చేసాడు. జడ్జి దిగి వచ్చి అడిగేస్తున్నాడా, తమ్ముడా నీ హేబేల్ ఎక్కడా అని అడిగాడు. తన స్వభావం అబద్ధికుడు, తన బావు స్వభావం కాబట్టి తన తండ్రి అబద్ధికుడు కనుక అబద్ధాలు మాట్లాడటం మొదలెట్టేశాడు. మొదటి యోహాను సువార్త 8వ అధ్యాయం 44 వచనంలో రాబడింది. యోహాను సువార్త 8వ అధ్యాయం 44 వచనంలో అపవాదుల గురించి సమాచారం తెలియజేయబడింది. మీరు మీ తండ్రి యొక్క అపవాద సంబంధం భాషాడు. మీ తండ్రి దురాశలు నెరవేర్చుకొని కూర్చున్నారు. వాడి ఆది నుండి నరహంతకుడు అయ్యండి సత్యమంది నిలిచిన వాడు కాదు. వాడు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించి మాట్లాడుతుంటాడు. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుండా ఉన్నాడు అని చెప్పేశాడు. తండ్రి యొక్క స్వభావం అది దుష్టుని సంబంధి. కయ్యను దుష్టుని సంబంధి అయి తండ్రి స్వభావం కలిగిన వాడు ఉన్నాడు. తండ్రి స్వభావం ఏమిటి? అబద్ధాలు ఆడటం. అబద్ధికుడు అబద్ధమునకు జనకుడు అంటే తండ్రి అన్నమాట. అబద్ధమునకు తండ్రి వాడు కనుక హేబేలు కయ్యని అడిగితే నీ తమ్ముడని హేబేలు ఎక్కడా అని అడిగితే నీకు తెలియదా? నువ్వు ఎరగవా? చంపింది నీ చేతులు, పగబట్టింది నీ హృదయం, ప్రతీకారం తెచ్చుకున్నది నీకు ఎరగవా? నేను ఎరగను అన్నాడు. ఎరగనని ఎందుకన్నాడు? మా నాయన స్వభావం ఇదే, అబద్ధం ఆడటం మా నాయన స్వభావం కాబట్టి నేను కూడా అబద్ధం ఆడతాను. అందువల్ల పరమాత్మ దేవుడు అబద్ధికులను తన ఇంట్లోకి రానీడు. దేవుని ఇంట్లోకి రావాలంటే నువ్వు అబద్ధాలు మానుకోవాలా. ప్రకటన గ్రంథంలో అబద్ధికులందరూ బలిచి ఉంటారని చెప్పిన సమాచారం తెలియజేస్తున్నాడు. ఇంట్లోకి రానీడు అంట. 22వ అధ్యాయము 11-13 వచ్చిన సమాచారం. కుక్కలను
మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధకులను, అబద్ధాన్ని ప్రేమించి జరిగించే ప్రతి వాడు వెళ్తాడు. నువ్వు బయట ఉండాల్సిందే, లోనికి రావడానికి లేదని చెప్పేశాడు. అబద్ధాన్ని ప్రేమించి జరిగించే ప్రతి వాడు దేవుని సముఖంలో ఉండడానికి వీలుండదు. నువ్వే ఘోరమైన పాపం చేయలేదనుకోవచ్చు, అబద్ధం ఆడుతున్నావా? అబద్ధమాడే నీవు దేవుని సముఖానికి రావడానికి వీలుండదు. బయట ఉండాల్సిన కార్యక్రమం పరిస్థితి. అందువలన అబద్ధికుడు ఎవరు? నేను ఎరుగను. నువ్వు ఎరగవా? నీ తమ్ముడిని పొలంలో కలుసుకునేటప్పుడు అతని మీద పడి చంపింది నువ్వే కదా, నువ్వు ఎరగవా? నేను ఎరుగను, నా తమ్ముడికి నేను కావాలి వాడినా అనేసాడు. పరమ దేవుడు అంతకంటే మహాజ్ఞాని అయి దగ్గరకు వచ్చి, అబ్బాయి నువ్వు ప్రక్కన నిలబడున్నావు, కూర్చుని నిలబడి ఉన్నావు, నీ ప్రక్కన నీ తమ్ముని యొక్క శవము రక్తంతో రక్తుకొల్లై మునిగిపోయింది. ఆ రక్తము యొక్క స్వరం మాట్లాడింది నాతో. నువ్వు మాట్లాడక్కర్లేదు, నేను సమాచారం నాకు అక్కర్లేదు. నీ తమ్ముని యొక్క రక్తం యొక్క స్వరం మాట్లాడింది నాతో. రక్తం యొక్క స్వరం మాట్లాడింది. ఎవరు మాట్లాడిందో నిజంగా నాకు తెలియదు. రక్తం యొక్క స్వరము మాట్లాడుతూ ఉంటుంది రోజుల్లో. కాబట్టి అన్యాయం సహించిన వాడు, దేవుని పక్షిగా నిలిచిన వారు, వారి రక్తం యొక్క స్వరానికి విలువంది. విశ్వాస యొక్క రక్తానికి విలువంది. ఆ రక్తంలో ప్రత్యేకత ఉంది. ఆ రక్తము మాట్లాడే రక్తం, న్యాయం కొరకు డిమాండ్ చేసే రక్తం. ప్రత్యేకమైన సమాచారం. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయం 10వ వచనంలో సమాచారం రాబడింది. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 10వ వచనంలో, నాథా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక మా రక్తమును గురించి భూనివాసులు తీర్పు తెచ్చుకుందు అని కేకలు వేశారంట. మా రక్తం యొక్క స్వరం మాట్లాడే విశేషమైన సమాచారం. కాబట్టి రక్తములో ఉండే నీ రక్తం, నీతితో కూడిన రక్తము, విశ్వాసంతో కూడిన రక్తము, సజీవమైన రక్తం, మాట్లాడగలిగిన రక్తం. అది నీకు నీ దేహంలో ఏ రక్తం ప్రవహిస్తుందో నాకు నిజంగా తెలియదు. విశ్వాస దేహంలో మాట్లాడే రక్తం ప్రవహిస్తూ ఉంది. మాట్లాడే రక్తం ప్రవహిస్తూ ఉంది. నీ తమ్ముని యొక్క స్వరం, రక్తం యొక్క స్వరం నెలలో ఉండి నాకు మొరపెడుతోంది, నేను వింటున్నా అన్నాడు. నీకు వినపడలేదా? నువ్వు ప్రక్కన కదా నిలబడి ఉన్నావు. నీ తమ్ముడిని చంపేసి ప్రక్కన నిలబడి ఉన్నావు. నీకు రక్తం స్వరం వినపడలేదా? నీ తమ్ముని స్వరం వినపడకపోతే వినపడకపోవచ్చు. అతను రక్తం యొక్క స్వరం విన్నా నేను. నీతికి దుర్నీతికి జరిగే పోరాటంలో నీ రక్తం యొక్క విలువెంతో నీకు తెలియకపోవడం దురదృష్టకరం. నీ రక్తం యొక్క విలువ అది క్రీస్తు రక్తంతో మిళితమై నీవు క్రీస్తులోనికి, ఆయన మరణంలోనికి బాప్తిస్మం పొందిన రోజున క్రీస్తు రక్తంతో నీ రక్తము మిళితమై ఆయన రక్తము నీలో ప్రవహిస్తూ ఉండేటప్పుడు నీలో నీ ఉండే రక్తం యొక్క స్వరము నీకు తెలియకపోతే దురదృష్టకరమైన సమాచారం. విశ్వాసం యొక్క రక్త స్వరము మాట్లాడిందంట. నీ తమ్ముని యొక్క రక్తం యొక్క స్వరం వినపడింది అప్పుడు. నువ్వు చేసిన పని ఏంటి అని అడిగాడు. ఇప్పుడైనా ఒప్పుకుంటాడు, పాపాన్ని ఒప్పుకుంటాడేమో, కనికరిస్తామని ఆలోచన చేసి పరమదేవుడు మనుషులకు తరుణాలు అనుగ్రహిస్తుంటాడు. ప్రతివానికి అనుగ్రహించే తరుణం. నువ్వు మారు మనసు పొందుతావేమో, నీ మనసును మార్చుకుంటావేమో, నీ జీవన శైలిని ఆలోచన సరళిని మార్చుకుంటామని ఉద్దేశించి పరమదేవుడు రకరకాలైన అవకాశాలు మనుషులు కల్పిస్తుంటాడు. కయ్యనికి కల్పించాడు ఈ రకంగా.
నీకు ఒక తరుణం. ఏం చేశావు ఇప్పుడు? అయ్యా నేను నేరం చేశానండి, కనికరిస్తాను. దేవుడు నేరం చేసిన వాడిని అంగీకరించితే కనికరించే పరిస్థితి దేవుడి గ్రంథం తెలిసే విశేషమైన సంగతి. మొదటి రాజుల గ్రంథం 22వ అధ్యాయంలో మనుషులు మారు మనసు పొందితే దేవుడు దానికి ఇచ్చే విలువ అంత ఎంతని చెప్పడానికి వీలుండదు. మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయంలో సమాచారం రాబడింది. 23వ వచనం నుండి గ్రంథం ఇలా చదువుతున్నా. మరియు 23వ వచనం నుండి, మరియు యెజెబెలును గురించి యెహోవా సెలవిచ్చినదేమనగా, యెజెబెలు ప్రాకారం వద్ద, ఇజ్రాయేలు ప్రాకారం వద్ద కుక్కలు యెజెబెలును తినును. పట్టణమందు చచ్చు అహాబుకు సంబంధికులు కుక్కలు తినివేయను. బయట భూమిలో చచ్చు వారిని ఆకాశ పక్షులు తినివేయనని చెప్పాను. తన భార్య అయిన యెజెబెలు ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి కీడు చే తను అమ్ముకున్న అహాబు అంటే ఎవడు లేడు అన్నాడు. ఇశ్రాయేలు ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన అమోరీల రీతిగా విగ్రహమును పెట్టుకొని అతడు బహుహేయంగా ప్రవర్తించను. అహాబు ఆ మాటలు విని వస్త్రము చింపుకొని గోనె పట్టు కట్టుకొని విశ్వాసం అండి పరుండి ఉండగా యెహోవా చూచి హేరియత ఇలాగన్నాడు. నువ్వు చూసావు కదేమైందో. నా మాట విని భయపడి మారు మనసు పొంది గోనె పట్టు మీద కూర్చున్నాడు రాజుగారు. కాబట్టి నేనేం చేయబోతున్నాను? కనికరిస్తాను. కాబట్టి మారు మనసు పొందడానికి దేవుడు ప్రతి మనిషికి అవకాశం ఇస్తాడు. ఆదాంకి అవకాశం ఇచ్చాడు, ఆదాంకి అవకాశం ఇచ్చాడు, మారు మనసు పొందుతాయి. ఆదాంకి ఏమైనా అవకాశం ఇచ్చాడంటే చెప్పేశాడు. ఆదాంతో చేసిన దేవుడు తెలిసిన సమాచారం ఇది. ఏమన్నాడు అంటే, నీవు ఆదాము నువ్వెక్కడా అన్నాడు. ఎక్కడని దేవుడు అడిగినప్పుడు అడ్రస్ తెలియక అడగల. అడ్రస్ తెలియని వాడుగా ఆదామును నిర్మించి తోటలో నిలిపేసేసి ఉద్దేశం చేసిన వాడు ఆయనే. నీ తోటలో ఉన్నంత పెద్ద విశేషమైన అడ్రస్ చెప్పాల్సిన అవసరం లేదు నాకు. నువ్వెక్కడ, నీ పరిస్థితి ఏంటి? అయ్యా నీ మాట విని అవిధేయుడినై పాపం చేశాను అని ఒప్పుకుంటే దేవుడు ఆ మనిషికి మారు మనసు పొందడానికి అవకాశం కల్పించాడు. కయ్యనుకు అవకాశం కల్పించాడు పరమాత్మ దేవుడు. కయ్యను పిలిచినప్పుడు నీ తమ్ముడని హేబేలు ఎక్కడ అంటే, అయ్యా దౌర్భాగ్యుడినై ద్వేషంతో మండిపడి నా తమ్ముని కొడితే చనిపోయాడు నాయన అని అంటే ఎలాగుండేదో నాకు తెలియదు పరిస్థితి. కాబట్టి ఎలాంటి దుర్మార్గునికైనా దేవుడు అవకాశం కల్పించి ఒక విశేషమైన సమాచారం నేను అడుగుతున్నాను, నువ్వెక్కడ, నువ్వేంటి పరిస్థితి, నీ పరిస్థితి ఏదో కనుక్కుంటే ఆలోచన చేసి నేను అవిధేయుడును అని అహాబులాగా, అహాబు లాంటి దుర్మార్గుడు ఎవడు లేడు వాస్తవానికి. ఆ మాట చెప్పడానికి వస్తే తన భార్య మాట విని యెజెబెలు ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి కీడు చేయుటకు తను అమ్మివేసుకున్నవాడు. తన భార్య ప్రేరేపణ చేత కీడు చేయటానికి అమ్మివేసుకున్న అహాబు దుర్మార్గుడు, హేయమైన క్రియలు జరిగించిన వాడు. అయినా దేవుని మాట విని భయపడి వినయంగా ప్రవర్తించడం మారు మనసు పొందాడు అంట. కాబట్టి మారు మనసు పొందే అవకాశం ప్రతి వాడికి అనుగ్రహిస్తాడు దేవుడు. కయ్యనుకు అనుగ్రహించే ఒక ఛాన్స్. కయ్యను నీ తమ్ముడైన హేబేలు ఎక్కడా అని అడిగాడు. అది మారు మనసు పొందడానికి దేవుడు అతనికి అనుగ్రహించే విశేషమైన అవకాశం. మారు మనసు పొందే అవకాశాన్ని పోగొట్టుకున్న దౌర్భాగ్యుడు కయ్యను. కాబట్టి ఏం చేశాడు అంటే చెప్పేశాడు, నేను ఎరగను, నేనే నా తమ్ముడు కావలి పడినా ఏంటి అడుగు, దేవుడి మీద దండోరం చేయడం మొదలెట్టేశాడు. ఆల్రైట్,
నేను క్షమాపేక్ష పెట్టాలని ఆలోచన చేసినా క్షమించబడే పరిస్థితి నీకు లేదు మాట్లాడి. కాబట్టి విశ్వాసం దేవుని మాట వినే ప్రతి వాడికి ఒక అవకాశం, నీకు ఒక అవకాశం ఈ రోజున మారు మనసు పొందటానికి అవకాశం దేవుడు అర్పించేది. దుర్నీతి పక్షంగా నిలిచి నీతితో పోరాడే మనసు కలిగిన నీకు దేవుడు గురించి ఒక విశేషమైన అవకాశం. మార్చుకో జీవితాన్ని. ఆహాబు లాంటి దుర్మార్గుడు కాదు నీకు. ఆహాబు మహా గొప్ప దుర్మార్గుడు. ఇశ్రాయేలు రాజు అయ్యుండి ఎద్బెయేలు కుమార్తెను వివాహం చేసుకొని ఆ దేశం నుంచి 400 మంది ప్రవక్తల్ని కట్నంగా తెచ్చుకొని యెహోవా దేశాన్ని బయలుదేవత దేశంగా మార్చి బయలుదేవత ప్రవక్తలు పోషించుతూ దేవుని ప్రవక్తలను హతం చేసిన ఆ ప్రభుత్వం చేసినవాడు ఆహాబు. అలాంటి ఆహాబు కూడా పరమదేవుడు అవకాశం ఇచ్చి నీకు ఇది ఒక అవకాశం ఆహాబు చెప్పేసే సందేశం ఏం జరగబోతుందో. నీ భార్య అయిన యెజెబెల్ని కుక్కలు తినేస్తాయి. రాణి రాజ్యాన్ని ఏలిన దానికి పాతిపెట్టే గతి కూడా ఉండదు, కుక్కలు తినేస్తాయి. నీ కుమారులు రాజకుమారులు ఊర్లో తెచ్చిపోతే కుక్కలు తినేస్తాయి. బయట చనిపోతే ఆకాశ పక్షులు తినేస్తాయని దేవుడు చెప్పిన మాట విని భయపడి మారు మనసు పొంది గోని పట్టు కట్టుకొని కూర్చుని వినయంగా ప్రవర్తించడం దేవుడు చూసావు కదా. అతడు నా మాట విని మారు మనసు పొందాడు, కనికరిస్తా నేను అన్నాడు. ప్రతి వానికి అవకాశం అనుగురించే ఒక విశేషమైన కార్యక్రమం అది. నువ్వే విషయంలో దోషివై ఉన్నావో, నీ మనస్సాక్షి దేని మీద నీకు దోషారోపణ చేస్తున్నావు, దాని విషయంలో మారు మనసు పొందడానికి దేవుడు నీకు అనుగురించే ఒక సదావకాశం ఇది. చెప్పిన సమాచారం. కాబట్టి నేను 2 సంగతులు చెప్పాను మీకు. ఇప్పుడు విశ్వాసిలో క్రీస్తు యేసునందు జీవించే మనుషుల యొక్క ఆ రక్తంలో క్రీస్తు ప్రభు సజీవమైన రక్తము మేళవింపజేయబడి నీ రక్తము పలుకుతుంది మాట్లాడుతుంది. కేబెల్ రక్తము భూమిలో పడి ప్రార్థన చేసిందంట. ఏమని ప్రార్థన చేసిందో నాకు తెలియదు వాస్తవానికి. అది పలికిందని గ్రంథం తెలియజేస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో 24వ వచనం చదువుతాం. హెబ్రీయులకు 12వ అధ్యాయము 22వ వచనం నుండి చదివితే ఇప్పుడైతే అనే కానీ ప్రారంభమవుతుంది. ఇప్పుడైతే సియోను కొండకును, అంటే క్రీస్తు సంఘానికి, జీవగల దేవుని పట్టణమునకును హేబెలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్ష రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. హేబెల్ రక్తం మాట్లాడింది, హతసాక్షుల రక్తము మాట్లాడింది, క్రీస్తు రక్తం మాట్లాడుతూనే ఉంది. నీలో ప్రవహించే రక్తము సజీవమైన రక్తం, క్రీస్తు రక్తం. అందువలన నేలలో పడిన రక్తం మాట్లాడిందంట. ఏమని మాట్లాడిందో నాకు తెలియదు. హేబెలు కంటే శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తం క్రీస్తు వారిది. ఆ రక్త ప్రోక్షణ వలన నిలబడే నీకు నిరీక్షణ ఉంది. మన దేవుని యొక్క కృప ఏర్పాటు. అందువలన ఏం జరుగుతుందంటే, నీతికి దుర్నీతికి జరిగే సంఘర్షణలో నీతి బాధింపబడుతుంది, దుర్నీతి బాధిస్తూ ఉంటుంది. హేబెలు అన్న తమ్ములే పక్షాలు వేరైపోయాయి. ఒకటి నీతి పక్షంగాను, మరొకటి దుర్నీతి పక్షంగా నిలబట్టడం జరిగింది.
అన్నతమ్ములైన నీతి దుర్నీతులు పసుగు కనుక సంఘర్షణలో ఉండి ఒకదాన్ని ఒకటి చంపేయటం జరిగేసింది. అందువలన నీతి బాధింపబడుతుంది. సద్భక్త బ్రతుకు ఉద్దేశించి వారు హింస పొందుదురు అనే ఒక నిశ్శేషమైన కార్యక్రమం దేవుని గ్రంథం తెలియజేసే విశేషమైన సమాచారం అంటది. అప్పుడు క్లయింట్తో మాట్లాడాడు, నీకు ఒక ఛాన్స్, ఇప్పుడు మారుమనసు పొందడానికి అవకాశం. ప్రతి వాడికి అవకాశం ఇస్తూనే ఉన్నా. ఆదాంకి అవకాశం ఇచ్చాను మారుమనసు పొందడానికి, మారుమనసు పొందలా. నీకు ఒక అవకాశం ఇచ్చాను, మీ తండ్రికి ఇచ్చినట్టు నీకు ఒక అవకాశం ఇచ్చాను, మారుమనసు పొందలా. అలాగూ తరతరములుగా అపవాది సంబంధులందరికీ దేవుడు ఒక అవకాశం అనుగ్రహిస్తూ మారుమనసు పొందేదానికి, ఆఖరికి ప్రభువైన యేసును అమ్మివేసిన ఇస్కరియోతు యోధాకు కూడా అవకాశం అనుగ్రహించబడింది. మారుమనసు పొందేదానికి ఒక అవకాశం. కాబట్టి ఆ రోజు రాత్రి పూట భోజనానికి కూర్చున్నప్పుడు ప్రభువైన యేసు మాట్లాడినప్పుడు, మీలో ఒకడు నన్ను అప్పగించబోతున్నాడు అని చెప్పేశాడు. ఇది మారుమనసు పొందడానికి ఇస్కరియోతు యోధాకు దేవుడు అనుగ్రహించిన ఒక సదావకాశం. కూర్చుని ఆలోచన చేసి, నాయన నేనే తప్పు దోషిని, ఆ అప్పగించడానికి పొనుకున్నవాడు నేనే దౌర్భాగ్యుడు అని చెప్పని ఒప్పుకుంటే పరిస్థితి ఎలా పోయిండో నాకు తెలియదు. నాకు తెలియని కొన్ని సంగతులు ఉన్నాయి గ్రంథంలో. కాబట్టి మారుమనసు పొందటానికి అలాగున ప్రతి దుర్మార్గునికి, ప్రతి దుష్టునికి, నశించిపోయే ప్రతివాడికి దేవుడు అనుగ్రహించే ఒక అవకాశం. కారణం ఏమంటే ఎవడు నశింపవనని నిశ్చయింపక, అది దేవుని యొక్క ఆలోచన. మరి 2 పేతురు 3వ అధ్యాయం 9వ వచనంలో కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాడు గాని ఎవడును నశింపవలని నిశ్చయింపక అందరూ మారుమనసు పొందవాలని కోరుతూ మీడ దీర్ఘశాంతం వహిస్తున్నాడు. కాబట్టి దేవుని యొక్క దీర్ఘశాంతము నువ్వు మారుమనసు పొందడానికి ఒక అవకాశం. నువ్వు చేసిన దోషానికి నీ మీద శిక్ష రాలేదు అంటే మారుమనసు పొందడానికి దేవుడు నీకు అనుగ్రహించే ఒక సదావకాశమైన సంగతి జాగ్రత్తగా గుర్తించాల్సిన అవసరం ఉంటుంది. ఈ నీతికి దుర్నీతి జరిగే పోరాటంలో అన్నదమ్ములు, రక్త సంబంధులు అనే ఆలోచన కూడా లేకుండా తమ్మునికి కావలివాడిగా ఉండి ఏ అపాయమైన వస్తే అతన్ని కాపాడాలనే బాధ్యత కలిగిన అన్నయ్యే దుర్నీతిపరుడు కనుక నీతికి విరోధంగా నిలిచిన చంపేసే సమాచారం జరిగిన కార్యక్రమం అది. నేను మిమ్మల్ని విసిగించదలుచుకోవాలా, ఆలోచించేయమని కోరుకుంటున్నా. పరమానంద దేవుడు కోరుకునే విశేషమైన సంగతుల్లో విశేష సమాచారం ఏమంటే, తన రాజ్యమునకు నిన్ను కృపలో పిలిచే కార్యక్రమం దేవుని ఏర్పాటు చేశాడు. దేవుని ఏర్పాటు ఎలాంటిదంటే ప్రతి మనుషుని కొరకు తన రాజ్య సౌభాగ్యాన్ని అనుభవించే అవకాశం కలిగిన వారుగా తయారు చేద్దానికి ఉద్దేశించిన వాడు అన్నాడు. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం సమాచారం రాబడింది. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో దేవుని గ్రంథం తెలియజేసే విశేషమైన సంగతి, నా ప్రియ సహోదరులారా ఆలకించుడి, ఈ లోకమందు దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగా సమాచారం. నువ్వు విశ్వాసం అయితే నువ్వు భాగ్యవంతుడు అయి ఉంటావు. ఆ సమాచారం నీకు తెలియాల్సిన అవసరం లేదు. దేవుడు చెప్పిన మాట నీవు విశ్వాసం ఉంచాల్సిన అవసరం ఉంది. కాబట్టి విశ్వాసంలో భాగ్యవంతులు. నువ్వు భాగ్యవంతుడు, భౌతికంగా నువ్వు భాగ్యవంతుడో ధనవంతుడో ధనహీనుడో నాకు సంబంధం లేదు. కానీ భాగ్యవంతుల మానవ జాతిని యావత్తును పక్షపాతం లేకుండా భాగ్యవంతులుగా చేసే దేవుని యొక్క సిస్టమ్ ఉంది దీంట్లో. ఈ సిస్టంలో ఉన్న విశేషమైన సంగతి ఏమంటే భూమి మీద దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగా తాను ప్రేమించిన రాజ్యమునకు వారసులుగా చేయడానికి దేవుడు ఉద్దేశించాడు. ఆ రాజ్యమునకు వారసులుగా ఉండటానికి భాగ్యవంతులుగా చేయటం అనేది దేవుని యొక్క ఆలోచన. ప్రతి వాడికి ఉండే అవకాశం ఇది. ఒకరికి ఉంది, ఒకరికి లేదనే విశేషమైన సమాచారం ఏమి లేదు. మామూలుగా ఏం జరుగుద్దంటే భూరాజులు ఉన్నారనుకో,
భూరాజులు జీవరాజులు ఉంటే రాజు యొక్క జ్యేష్ఠ కుమారుడికి పట్టాభిషేకం చేస్తే రాజ్యాభిషేకం జరుగుతుంది. తక్కిన వాళ్ళకి బాగా సమాచారం ఇస్తుంటారు. అలాంటి పరిస్థితి కాదు ఇది. దేవుని రాజ్యం అనుకు ప్రతి వారిని వారసులుగా చేసే ఒక విశేషమైన కార్యక్రమం దేవుని యొక్క ఏర్పాటులో భాగమై ఉంది. విశ్వాసమందు భాగ్యవంతులుగా చేయటం అనేది దేవుని యొక్క ఉద్దేశం అండి. ఎప్పుడైతే విశ్వాసము లోన ప్రవేశిస్తుందో అది నిజంగా విశ్వాసం అయితే జీవితాన్ని మార్పు చేస్తుంటుంది. విశ్వాసం జీవితాన్ని మార్పు చేస్తుంటుంది. మార్పు కాని జీవితము విశ్వాసం కాదు. వాస్తవానికి విశ్వాసం కాదు. అనేకసార్లు చెప్పాను, మళ్ళీ అంటున్న ఈ సందర్భంలో ప్రత్యేకించి యెహోషువ గ్రంథం 2వ అధ్యాయంలో 10వ వచనం ఇలా రాబడింది, చదువుతాం. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం నుండి మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రం ఎలాగో ఆరిపోచేసానో అమోరీల 2 రాజులైన ఓగును సీహోనుకు మీరేమి చేసిద్దరో అనగా ఎలాగో నిర్మూలన చేసిద్దరో నా సంగతి మేము వింటే విశ్వాసం కలిగింది. విశ్వాసం కలిగినప్పుడు మా గుండెలు కరిగిపోయాయి. విశ్వాసం వింటే విశ్వాసం కలిగింది. విశ్వాసం కలిగితే జీవితం మార్పు జరిగింది. మారు మనసుని నీకు వేరుగా చెప్పాల్సిన అవసరం ఉండదు. విశ్వాసము మనుషుల జీవితాన్ని మార్చివేస్తుంటుంది. అలాంటి మార్చివేసే విశ్వాసం నీకు లేకపోతే అది విశ్వాసం అనబడదు. వాస్తవానికి దేవుని దృష్టిలో విశ్వాసం అనబడేది ఇది. విశ్వాసం అనబడ్డే విశేషమైన సమాచారం. కాబట్టి ఒక వేశ్య జీవితం జీవిస్తున్న ఆ మనిషి విన్నదంటే విశ్వాసం కలిగింది. నేను ఇక మీద వేశ్యని కాదు, నేను నూతన జీవం జీవించే వేసింది. నా జీవితం మారిపోయింది ప్రత్యేకించి. అలాగని వేశ్యలు సహితము విశ్వాసం వల్ల మారు మనసు పంచాక అవకాశం దేవుడు తన సంకల్పం మనుషులకు కల్పించాడు. ప్రత్యేకించి విశ్వాసం అంటే జీవితం మారిపోతుంది. సత్క్రియలు చేసే వాళ్ళు అయి అంటారు. నీ క్రియ క్రియాగా ఉంటుంది. విశ్వాసమైనవై జీవితాన్ని మార్చుకొని జీవితం కొనసాగించే విశేషమైన సమాచారం. విశ్వాసం అనుకుంటే దేవుని యొక్క ఏర్పాటు. నీతికి దుర్నీతితో సాంగత్యం ఉండదు అని చెప్పేశాడు. చీకటికి వెలుగునకు ఏమి పొత్తు అన్నాడు. పొత్తుండదు. చీకటి వెలుగును కబళించేయాలని ఆలోచన చేస్తుంటుంది. నిరంతరం తొట్టుకుని ఆగుంటుంది. లైట్ ఆరిపోతే చీకటి వచ్చి కమ్ముకోవడానికి ఆలోచన చేస్తుంటుంది. వెలుగు వచ్చింది అనుకో చీకటిని పారదోలుతుంటుంది. కాబట్టి వాటి రెండింటికి పొత్తుండే కార్యక్రమం కాదు. ఎలాగుండదో అలాగున్న జీవితంలో సద్భక్తితో బ్రతుకుని ఉద్దేశించితే నీ జీవించే విధానంలో సంఘర్షణ దుష్టత్వము దుర్నీతి రౌద్రం చేస్తుంటుంది. నీతి సహిస్తూ ఉంటుంది. అందువలన అన్నదమ్ముల మధ్యలో దుర్నీతి పరుడైన కయ్యను హేబెల్ను చంపినప్పుడు సహించాడు. అదే సమాచారం. ఎదురు తిరిగి అక్కడెక్కడో కప్లింగ్ జరిగిన కార్యక్రమం ఏం కనిపించదు. ఒకడు బాధించిన వాడు, ఒకడు బాధింపబడినవాడు. బాధించిన వాడు దుర్నీతిపరుడు, అపవాద సంబంధి. బాధింపబడిన వాడు దేవుని సంబంధి, విశ్వాస సంబంధి అనే కార్యక్రమం. ఇది కార్యక్రమం. అందువలన నీకెందుకు హింస కలుగుద్దంటే నువ్వు చేరిన పక్షం అలాంటిది. నువ్వు క్రీస్తు ప్రభులోకి వస్తే విశ్వాస సంబంధమైనవైతే, విమోచింపబడినవాడు అయితే, క్రీస్తు రక్తం నీలో ప్రవహిస్తూ ఉంటే ఆ రక్తం కుండే శక్తి వేరుగా ఉంటుంది. రక్తం యొక్క శక్తి బ్రతికినా చనిపోయినా క్రీస్తు వారమై ఉండటం అనే ఒక విశేషమైన సమాచారము. అది ఉద్దేశించబడ్డ కార్యక్రమం ఉంటుంది. అపోస్తలులు రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయంలో 8వ వచనం ఎలా రాబడి చదువుతాం. రోమీయులకు 14వ అధ్యాయం 8వ వచనం గ్రంథం తెలిసే విశేషమైన సమాచారం చదువునైనా. మనము బ్రతికినను
ప్రభు కోసమే బ్రతుకుతున్నాము, చనిపోయినను ప్రభువారమై ప్రభు కోసం చనిపోతున్నాం. కాబట్టి బ్రతికినా చనిపోయినా క్రీస్తు వారమై ఉంటాం. కానీ చనిపోయి బ్రతికాడు సమాచారం. ప్రభువైన యేసు చనిపోయి బ్రతికింది దేనికోసం అంటే, నువ్వు బ్రతికితే కృష్ణబాబు కొరకు, చనిపోతే కృష్ణబాబు కొరకు. బ్రతికినా క్రీస్తు కొరకు, క్రీస్తు చనిపోయిన క్రీస్తు కొరకు, చనిపోయేదానికి ఉద్దేశించి ప్రభువైన యేసు చనిపోయి తిరిగి బ్రతికిన విశేషమైన కార్యక్రమం జరిగింది. అందువలన క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకు ఉద్దేశించిన వారు హింస పొందటానికి కారణం ఏమంటే, నువ్వు జాయిన్ అయినా, నువ్వు చేరిన నీ మార్గం ఇది, ఆ మార్గంలో ఉండే పరిస్థితి అంతే. మార్గంలో పరిస్థితి ఏమంటే కయ్యను హేబేలును చంపేయటం. మారు మనసు పొందడానికి అవకాశం ఇచ్చినా దాన్ని సద్వినియోగం చేసుకోకుండా నెట్టివేయటం, ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూ దేవుని కార్యక్రమం కొనసాగుతుంది. ఈ పరిస్థితుల్లో నీలో ఏమీ ఉంది, నీలో ప్రవహించే రక్తం ఎలాంటిది? అది కృష్ణ రక్తమేనా? కృష్ణ రక్తం ప్రవేశించితే ఆ రక్తం వల్ల ఏ ప్రభావం ఏం చేసాడు? జనాన్ని కొనుక్కున్నాడు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 9-10 వచనాల్లో రక్తంతో కొనుక్కున్న ప్రభువైన యేసు కొనుక్కున్న జనం ఎవడు? ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9-10 వచనాల్లో నీవు ఆ గ్రంథం తీసుకుని దాని ముద్ర విప్పుటకు యోగ్యుడవు. నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశంలోనూ, ఆ భాషలో మాట్లాడే వారిలోనూ, ప్రతి జనంలోనూ, ప్రతి ప్రజలోనూ దేవుని కొరకు మనుషులను కొని వారిని మా దేవునికి ఒక రాజ్యం కానీ యాజకులను కానీ చేసింది కనుక వారు భూలోకం మంది ఏలుదులని కొత్త పాడుబడని చెప్పేసి సమాచారం. కాబట్టి భూలోకం మందు ఏర్పాటు చేసే ఒక విశేషమైన సమాచారం, రక్తంలో ప్రవహించే రక్తంలో ఉండే సమాచారం. కాబట్టి నువ్వు పాపాన్ని ఏర్పాటు చేసేటప్పుడు, అపవాదిని ఏర్పాటు చేసేటప్పుడు సంఘర్షణ జరుగుతుంటుంది. లోకముతో నువ్వు లోకములకు భిన్నంగా జీవించేటప్పుడు సంఘర్షణ ఏర్పడుతుంటుంది. సంఘర్షణ ఏర్పడినప్పుడు లోకం నేను బాధిస్తుంటుంది, నీవు బాధింపబడుతుంటావు. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించి వారందరూ హింస పొందుదురు అనే ఒక విశేషమైన సమాచారము ఆలోచించాల్సిన అవసరం ఉంది. నేను మిమ్మల్ని వదిలిపెట్టేస్తున్నా, మళ్ళీ వస్తాను. సమాచారం ఇది. నేనేం కోరుకుంటానంటే, మీలో ఉన్నది విశ్వాసమేనా, లేకపోతే ఒక మత సంబంధమైన విశ్వాసమా? మత సంబంధమైన విశ్వాసం చేసేవాడు మత సంబంధమైన కార్యక్రమాలు జరిగిస్తుంటాడు, కానీ విశ్వాస సంబంధమైన కార్యక్రమం జరిగించడు. హేబేలు ఒక మత సంబంధమైన కార్యక్రమం, కయ్యను ఒక మత సంబంధమైన కార్యక్రమాలు జరిగించిన వాడు. హేబేలు విశ్వాసి అయి విశ్వాస సంబంధమైన సత్క్రియ చేసిన వాడు. కాబట్టి సత్క్రియ చేసిన వాడు దుష్క్రియ చేసిన వాడి చేత బాధింపబట్టమని సహజమైన సమాచారం. అయితే ఒకటి, ఓడిపోయిన వాడి యొక్క బాధింపబడిన, హత్య చేయబడిన, రక్త భూమిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఓడిపోయిన వాడు యొక్క ప్రాణమే పోయింది, ఓడిపోలేదు కాబట్టి రక్తము భూమిలో నుంచి మొరపెడుతుంది, నాదా శక్తి స్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తెచ్చుకుని మా జిల్లాకు రక్తం గురించి భయపడి కనివని చెప్పని రక్తం మాట్లాడిన ఒక విశేషమైన సంగతి చూసాం. ప్రభువైన యేసు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, రక్తం అంతా కాల్చేశాడు, ఓడిపోలా. అందువల్ల విశ్వాసమైన జీవితం జీవించడానికి మనం పిలువబడ్డాము. ఈ పిలువబడిన కార్యక్రమంలో నువ్వు అబద్ధికుడు కాకుండా అబద్ధాలకు దూరంగా ఉండాలి, ద్వేషానికి దూరంగా ఉండాలి, నరహత్య చేసేదానికి దూరంగా ఉండాలి, నీ ద్వేషం అనేది దూరంగా ఉండాలి, అబద్ధాలకు దూరంగా ఉండాలి. విశ్వాస సంబంధమైన సత్క్రియ చేయడానికి పిలువబడిన వాడు కాబట్టి ఆ కార్యక్రమం జరిగించడం ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. అలా చేయటకు దేవుడు తన కృపను మన